పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఆ పోరాటాలు చేసేటోళ్ళు కూడా కరువైనరు. అయితే ఒకప్పుడు మాత్రం ఇట్లా లేకుండే, ప్రజల కోసం ప్రాణాలు అడ్డేసి పోరాటం చేసిర్రు మన వెనకటోళ్ళు. ఎసొంటి స్వార్థం లేకుండా ప్రాణ త్యాగాలు చేసిర్రు. అన్నిటికీ మించి తెలుగు జాతి గౌరవం నిలబడ్డది అంటే అప్పట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే కారణం. అందుకే ఏపీ సర్కారోళ్ళు అమరజీవి జయంతిని మస్తు ఘనంగా చేసిర్రు ఈసారి. ఆగో, అమరజీవి పొట్టి శ్రీరాములు అమరావతి గడ్డ మీద అంతెత్తు విగ్రహం రూపంలో వెలిచిండు. 58 అడుగుల విగ్రహాన్ని మస్తు ఘనంగా తయారు చేయించిండ్రు సర్కారోళ్ళు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలే త్యాగం చేసిండు మహనీయుడు. అందుకే 58 రోజుల దీక్షకు గుర్తుగా సోమవారం ఆయన జయంతి కాబట్టి 58 అడుగులతోని విగ్రహం పెట్టిండ్రు సర్కారోళ్ళు. అంతేకాదు, విగ్రహం చుట్టూ దగ్గర 7 ఎకరాలలో పార్కు కట్టిస్తాండ్రు. విగ్రహం తయారు చేయనికే 26 టన్నుల కాంస్యము 42 టన్నుల ఇనుము వాడినరాట. అటెనక నడిచిన మీటింగులో కూడా లీడర్ల ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అమరజీవి త్యాగాన్ని తలుసుకుండ్రు పెద్ద మనుషులంతా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. అమరావతిలో వెలిసిన అమరజీవి విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరు పెట్టిండ్రు. ఇక పండ్ల పని రాజధాని ప్రాంతంలో మీటింగ్ అయింది కాబట్టి పాత సర్కారులను మంచిగానే ఆరుచుకుండు ముఖ్యమంత్రి. 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దేవతలు ఉండేది అమరావతిలో. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడెత్తుతారో కూడా చెప్పుకొచ్చిండు పెద్దసారు. పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తి అయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. గిట్లా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పరదగుంజనికి పోయిన సీఎం సారు తీరు ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. తత్తిమ లీడర్లు కూడా ఆ మహనీయుని త్యాగాన్ని తలుసుకున్నారు, ఘనమైన నివాళులు తెలిపిండ్రు. అన్నిటికి మించి అమరావతి కట్టుడు పని మొత్తం పూరముట్ట ఒడిచినాక విగ్రహం ఇంగిత ఘనంగా కనిపిస్తుందట. చూడాలి మరిగా ఎట్టెట్టయితుందో.